ఇక ఇటు రాజన్న సిరిసిల్లలో కూడా వరద బీభత్సమైతే ఇంకా కొనసాగుతోంది. సహాయ చర్యల కోసం రంగంలోకి ఇప్పుడు ఆర్మీ హెలికాప్టర్లను అక్కడికి దించారు. గంభీరావుపేట మండలంలో మానేరు వాగులో 5గురు రైతులు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆర్మీ హెలికాప్టర్లు వాగులో చిక్కుకున్న వారిని సేఫ్ గా తరలిస్తున్నారు. రైట్, ఇవాళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉదయం నుంచి కూడా ఆర్మీ అంతా కూడా రంగంలోకి దిగింది. 3 జిల్లాల్లో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షిస్తూ ఉన్నారు. సహాయక చర్యలకు ఆర్మీ హెలికాప్టర్స్ అన్ని కూడా రెడీ అయ్యాయి. ఎక్కడైతే రైతులు కొంతమంది చిక్కుకున్నారో లేకపోతే మనుషులు ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు రాజన్న సిరిసిల్లలో ఒక 5గురు రైతులు చిక్కుకుపోయి ఉన్నారు వాగులో అని తెలిసిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగి హెలికాప్టర్ చాపర్ని పంపించింది అక్కడికి. ఆ చాపర్లో వాళ్ళని రక్షించి సేఫ్గా తీసుకొస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా టెక్నాలజీ సహాయాన్ని వాడుతున్నారు. ఎక్కడైతే వాగులో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని లేక మంచినీళ్లను అందించడానికి డ్రోన్లను వాడారు. అలాగే ఇవాళ ఆర్మీ హెలికాప్టర్స్ వాడుతూ ఉన్నారు ఎవరిని అందరినీ అక్కడ రక్షించడానికి. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎలాగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ? సుమతి, ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మానేరు ప్రాంతం లోపల చిక్కుకుపోయినటువంటి 6గురిని కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తీసుకువచ్చి రక్షించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఇటు సహాయ చర్యలు లేవు, అక్కడ చిక్కుకున్నామని చెప్పి ఇటు బాధితులు వాపోతున్నటువంటి నేపథ్యం లోపల కొద్దిసేపటి క్రితమే ఆర్మీకి సంబంధించినటువంటి 4 హెలికాప్టర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ వాగు అవతల వారిని ఉన్నటువంటి వారిని క్షేమంగా తీసుకువచ్చి అయితే ఇటు రోడ్డు పైన తీసుకువచ్చి క్షేమంగా తీసుకువచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇటు పేరెంట్స్ వారి యొక్క బంధువులతో అయితే నిన్నటి నుంచి పోవడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా అయితే వినిపిస్తున్నారు. పెద్ద ప్రాణాపాయం నుంచి అయితే బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమతి, శ్రీనివాస్, హెలికాప్టర్స్ ప్రస్తుతం రంగంలోకి దిగాయి. ఇంకా ఏ ప్రాంతంలో చిక్కుకొని ఉన్నారనే సమాచారం ఎలా అందుతోంది? దానికి సంబంధించి ఆర్మీ ఎలాంటి ప్రిపరేషన్ చేస్తోంది అక్కడ? ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇటు నిన్న రక్షణ శాఖ మంత్రి ఇక్కడ ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో చిక్కుకున్నటువంటి వారిని రక్షించాలని చెప్పి ఇటు చెప్పినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఉదయం వాతావరణం అనుకూలించడంతో ఆర్మీ సంబంధించినటువంటి హెలికాప్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. గంభీరావుపేట మండలము మానేరు వాగు ప్రాంతం లోపల నిన్న 6గురు అవతలు అంటే ఎద్దులు వారికి సంబంధించినటువంటి ఎద్దులు ఆవులను తీసుకువస్తామని చెప్పి అవతలి ఒడ్డుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అయితే వారందరూ కూడా అక్కడనే చిక్కుపోయినటువంటి పరిస్థితి. వారికి నిన్నటి నుంచి కూడా డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. ఈ రోజు ఉదయం కూడా డ్రోన్ల ద్వారా ఆహారం అందించి కొద్దిసేపటి క్రితమే ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ లోపల వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతాల లోపల వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లోపల ఇటు సిరిసిల్లలో తర్వాత కామారెడ్డి ప్రాంతాలు. రైట్ శ్రీనివాస్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం చూడొచ్చు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇవాళ ఉదయం నుంచి కూడా ఆర్మీ రంగంలోకి దిగింది. మొత్తం నిజామాబాద్ అలాగే కామారెడ్డి మెదక్ జిల్లాలు వర్ష బీభత్సాన్ని చూశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయి. ఎక్కడైతే రైతులు చిక్కుకొని ఉన్నారో నిన్నటి నుంచి వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ హెలికాప్టర్ సహాయంతో వాళ్ళందరినీ కూడా చాలా సురక్షితంగా తీసుకొచ్చేసినట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఆహార పదార్థాలు లేకపోతే అక్కడ మొత్తం వరదలోనే చిక్కుకుపోయి ఉన్నారు. నిన్న మనం చూసాము వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడానికి డ్రోన్స్ వాడారు. అలాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ అందించడానికి ట్రై కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా అవి సాధ్యం కాలేదు. కొన్ని చోట్ల మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు మాత్రం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు వర్షంలోనే నానుతూ హాహాకారాలు చేస్తున్నారు, రక్షించండి అంటూ ఉన్నారు. వాళ్ళని రక్షించడానికంటూ ఇవాళ ఉదయం ఆర్మీ రంగంలోకి దిగింది. ఇలాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో ప్రస్తుతం ఆర్మీ ఉంది. నిన్నటి నుంచి కూడా ఉన్న రైతుల్ని అక్కడ
వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ సేఫ్గా సురక్షితంగా మళ్ళీ వాగు నుంచి బయటకు రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందంలో అవధులు లేవు అని చెప్పాలి. రాజన్న సిరిసిల్లలో వరద ఎలాంటి బీభత్సాన్ని సృష్టించిందో నిన్నటి నుంచి మనం చూసాము. సహాయక చర్యలు అక్కడ ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఆర్మీ హెలికాప్టర్స్ కూడా రంగంలోకి దిగాయి. సో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా త్వరితగతిన జరిగే అవకాశం కనిపిస్తోంది.